సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. దేశంలో మహిళలపై రోజుకొక చోట దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు కఠిన చట్టాలు రూపొందించిన దుర్మార్గుల ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రావడం లేదు. కొందరైతే చిన్నపిల్లలు అని చూడకుండా బరితెగించి ప్రవర్తిస్తూ లైంగిక దాడులకు తెగబడుతున్నారు. తాజాగా కర్ణాటకలో జరిగిన ఒక ఘటన ఇప్పుడు అందరినీ షాక్కి గురిచేస్తుంది. ఇంటర్ విద్యార్థిని పైన కన్నేసిన కాలేజ్ క్లర్క్ ఇంటికి తీసుకువెళ్లి ఆపై దారుణానికి పాల్పడ్డాడు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే చిక్కబల్లాపూర్లోని ఓ డిగ్రీ కళాశాలలో ఓ విద్యార్థిని చదువుకుంటుంది. ఈ అమ్మాయికి చదువు అంటే ఎంతో ఇష్టం. ఐఏఎస్ అధికారి కావాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తుంది. అయితే ఇదే విద్యార్థినిపై భీమ్రాజ్ అనే క్లర్క్ కన్నేశాడు. ఇతడికి పెళ్ళై 2 పిల్లలు కూడా ఉన్నారు. ఆ విద్యార్థిని పరిచయం చేసుకుని మాట కలిపాడు. ఐఏఎస్ అధికారిని కావాలనుకుంటున్నా, నీకు పూర్తి గైడెన్స్ ఇస్తానని నమ్మించాడు. అతడి మాటలు విన్న ఆ యువతి నిజమేనని భావించింది. ఇంకేముంది, దీన్నే ఆసరగా భావించిన అతగాడు తన ప్లాన్ అమలు చేశాడు. ఎలాగైనా సరే ఈ యువతిని లోబరుచుకొని కోరిక తీర్చుకోవాలని అనుకున్నాడు. అనుకున్నట్లే ఇటీవల ఓ రోజు రాత్రి ఆ విద్యార్థిని మాయమాటలు చెప్పి మొత్తానికి తన ఇంటికి తీసుకువెళ్లాడు. అనంతరం ఆ యువతి పైన అత్యాచారం చేసి దారుణానికి ఒడిగట్టాడు. దీంతో ఆ యువతి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు నిందితుడు భీమ్రాజును అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసుల విచారణలో ఈ దుర్మార్గుడు నేరం చేశానని అంగీకరించాడు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.